నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి వెళ్తున్నారు. అంటే దగ్గర 4 ఏళ్ల తర్వాత. మరి దీని వెనుక సజ్జల గారి స్కెచ్ ఉంది అని చెప్పేసి అందరూ వెళ్తున్నారు. మరి లోటస్ పాండ్కి జగన్ వెళ్ళడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల తర్వాత లోటస్ పాండ్కి వెళ్తున్నారు. అయితే అక్కడ తల్లిని చెల్లిని కలవడానికి అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక సజ్జల గారు భారీ స్కెచ్ ఉంది అని చెప్పి ఇంకొంతమంది అంటున్న మాట. అసలు ఏం జరుగుతుంది అంటే ఇవాళ ఒకటి వాస్తవ పరిస్థితి అంటే 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దురదృష్టకర పరిణామాల నేపథ్యంలో వారు కాలం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా ఆ రోజుల్లో ముఖ్యమంత్రిత్వం తనకే కావాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు శిబిరాలు పెట్టారు, సంతకాల సేకరణ చేశారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం దాని పరిగణలోకి తీసుకోక ఆయన అంతిమంగా కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి ఆ విభేదించిన నేపథ్యంలో తాను సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి తాను, ఎమ్మెల్యే పదవికి తన తల్లి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తన సొంత పార్టీ ద్వారా నెగ్గిన తీరు చూసాం మనం. ఆనాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా అతని తల్లి చెల్లి అతనికి అండదండలు అందిస్తూ వచ్చారు. తల్లి విజయలక్ష్మి గారు, చెల్లి షర్మిల గారు. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసులు, ఆయన జైలు జీవితం, విచారణ, బెయిలు ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది విజయలక్ష్మి గారికి తెలుసు, శర్మ గారికి తెలుసు. 5 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించగానే ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ కుటుంబానికి ఎంత వేగంగా పరిశ్రమలు, ఎస్టేట్లు, షాపింగ్ మాల్స్, మీడియా సంస్థలు, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇవన్నీ ఎలా వనగూరినాయో కూడా తెలుసు. అంటే ఆ వెల్త్ ని ఇవాళ ఉన్న లోటస్ పాండ్తో సహా, ఇవాళ లోటస్ పాండ్లోనే శర్మ గారు, విజయలక్ష్మి గారు నివాసం ఉంటా ఉన్నారు. ఈ ఆస్తులు అంత వేగంగా ఎలా వచ్చినాయో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇంత వేగంగా ఈ ఆస్తులు సంపాదించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైనప్పుడు మాత్రం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పని తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అండాదండగా నిలబడ్డారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన నేపథ్యంలో కూడా తల్లి చెల్లె ఆయన రెస్క్యూకి వచ్చారు. చెల్లెలే ఆయన కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆయన ఆబ్సెన్స్లో ఆయన పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాటి అభ్యర్థులకు మద్దతుగా ఈ తల్లి చెల్లె ఆయనకు అండగా నిలబడ్డారు. ఆయన జైలు జీవిత చరిత్ర నేపథ్యంలో జైల్లో గడుపుతా ఉన్న సందర్భంలో ఆ పార్టీని కాపాడి బతికి బట్టగట్టించి ఒక బలమైన శక్తిగా మలిచింది తల్లి చెల్లె. వాళ్ళకి అక్రమాస్తుల సంగతి తెలుసు. అక్రమాస్తులు సంపాదించడం తమ హక్కు అని చెప్పని ఆ అక్రమాస్తుల్లో ఇవాళ వాటాల కోసం వాళ్ళ మధ్య వైరుధ్యాలు వచ్చినాయి తప్ప, అంటే తాము సాక్రిఫైజెస్ చేసి పునాదుల మీద బలపడ్డ పార్టీలో రాజకీయంగా తమకు గుర్తింపు దక్కలేదన్న అంశం ప్రాతిపదికగా వాళ్ళ మీద విభేదాలు వచ్చినాయి తప్ప, వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు ఏమో ఐడియాలజికల్ విభేదాలు కాదు, సిద్ధాంతపరమైన విభేదాలు కాదు. అవినీతి చేయకూడదు, మనం ప్రభువును ఆరాధిస్తున్న ప్రభు బిడ్డలుగా మనం అవినీతికి అక్రమాలకి దూరంగా ఉండాలి, నీతి నిజాయితీతో మన రెక్కల కష్టంతో బతకాలి అన్న సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా వచ్చిన వైరుధ్యాలు కాదు. ఈ అక్రమాస్తుల పంపకాల దగ్గర వచ్చిన వైరుధ్యాలు, అట్లాగే ఈ అధికారంలో పదవుల పంపకం దగ్గర వచ్చిన వైరుధ్యాలు. ఇటువంటి నేపథ్యంలో మరి అవసరాల ప్రాతిపదికగా ఆ రోజున తమ కొడుకు అధికారం కట్టబెట్టడం కోసం తమ అన్న మీద ఈ కేసులు నమోదైన సందర్భంలో అండగా నిలబడ్డారు. ఇవాళ ఆ అన్నకి అధికారం దక్కిన రోజు తమను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దూరం అయ్యారు. మరి రేపు రోజున మళ్ళీ తిరిగి అవకాశం అధికారం దక్కితే
మనందరం కలిసి ఉందాం, మీకు నేను గుర్తింపు గౌరవం ఇస్తానని చెప్పని చర్చలు జరుపుతాడేమో. కాబట్టి ఇక్కడ అటువంటి చర్చలకి ఒకవేళ మెత్తబడి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఇడుపులపాయలో కానీ ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడగానే షర్మిల గారు కావలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం. అంటే ఆ పైగా ఆమె రాసిన బుక్ లో కూడా సన్నీ బాబు నీతి నిజాయితీ పరుడు, మరి అంటే కళ్ళ ముందు ఆయన జైలు జీవిత చరిత్ర కనిపిస్తున్నా కూడా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా తన కొడుకు ఆమె కళ్ళకి చాలా నిజాయితీ పరుడుగా రెక్కల కష్టంతో ఈ ఆస్తులని సంపాదించిన వాళ్ళగా కనిపిస్తూ ఉంటాడు. ఆమెకు అవినీతి అనేది ఒక ఇష్యూ కాదు, అక్రమ ఆస్తులు అనేది ఇష్యూ కాదు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ హత్య అక్యూజ్డ్ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నా కూడా కళ్ళ ముందు తన మరిది దారుణ హత్యకు గురైతే ఆ మరిది కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఆయన్ని చంపారు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగి ఆ నిర్ధారణ జరిగిన వ్యక్తులందరూ తన కొడుకు పార్టీలోనే కీలక స్థానాల్లో ఉంటే వాళ్ళని తన కొడుకే సమర్థించుకుంటూ వస్తుంటే, వాళ్ళ మీద విచారణ జరగకుండా తన కొడుకే అడ్డుకుంటూ ఉంటే, తన మరిది కుమార్తె మీద నిందలు మోపుతూ ఉంటే, తన కుమార్తెని స్వయాన శర్మ గారిని పట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని చెప్పిన బహిరంగ సభల్లో తన కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉంటే, రాజకీయంగా తన కొడుకుతోటి తన కుమార్తె విభేదించిన పాపానికి తన కుమార్తెని తన సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో ట్రోలింగ్ పాల్పడుతూ ఉన్నా కూడా ఆమె మాత్రం ఎక్కడ లేని పుత్రవాత్సల్యాన్ని ప్రదర్శిస్తా కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ముద్దులు పెట్టుకోవడానికి కావలించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతా ఉంది, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాల ఘోరాలకు పాల్పడ్డా, ఎన్ని అక్రమాస్తులకు పాల్పడ్డా, కుటుంబ సభ్యుల్ని చంపిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నా ఆమెకి కొడుకులో తప్పు కనిపించలా, కొడుకులో లోపాలు కనిపించలా. మరి ఏ సందర్భంలో కూడా ఇప్పుడు మరి చేతిలో బైబిల్ పట్టుకొని నిత్యం ప్రచారం చేసేది, మరి అటువంటి సందర్భంలో కూడా ఆ బైబిల్ శాంటిటీని దెబ్బతీసే విధమైన ప్రవర్తన అక్కడ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్ళి ఆల్రెడీ తన మీద అమితమైన ప్రేమ చూపిస్తా ఉన్న తన తల్లితో కొత్తగా ప్యాచప్ చేసుకోవసరలా. ఇప్పుడు చెల్లికి సంబంధించిన ఇష్యూస్ అంటారా, ఆ ఇష్యూస్ బిగినైంది రాజకీయపరమైన ప్రాధాన్యత, అలాగే ఆస్తుల పంపకం. నిన్నగాక మనం చూసాం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఎన్సిఎల్టీలో తల్లి మీద చెల్లి మీద కేసులు ఫైల్ చేశాడు ఆయన. హైదరాబాద్ లో ఎన్సిఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఉత్తర్వులు వచ్చినాయి. ఈ ఉత్తర్వుల మీద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్పిలేట్ అథారిటీ దగ్గర విజయలక్ష్మి గారు ఫైల్ చేసిన పిటిషన్ లో విజయలక్ష్మి గారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినాయి. వాస్తవంగా ప్రభుత్వం ద్వారా ఒక ప్లాంట్ సిమెంట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేటాయింపు చేయబడ్డ సున్నప్రాయ గనులు 2006 సంవత్సరంలో కేటాయింపు చేసిన గనులు ఇప్పటి వరకు అక్కడ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకపోయినా ఆ ఆస్తులు ప్రభుత్వం ఏ క్షణానైనా జప్తు చేయడానికి ఆస్కారం ఉన్న ఆ ఆస్తుల్ని ఇవి మావని చెప్పని, అంటే ప్రభుత్వం ద్వారా ఒక స్పెసిఫిక్ పర్పస్ కేటాయింపు చేయబడ్డ కేటాయింపులు, ఆ కేటాయింపులే ఆ కంపెనీకి బలగం. లేకుంటే కేవలం 1600 ఎకరాల భూములు మాత్రమే అదేదో వేల కోట్ల ఖరీదు చేసే ఆస్తులు కాదు. ఆ సంస్థకి ప్రభుత్వం ద్వారా చేసిన మైనింగ్ కేటాయింపులే ఆ సంస్థకి ఆస్తి. అటువంటి ఆస్తి మీద ఇవాళ అవి అక్రమ ఆస్తి అని తెలుసు, ఒక స్పెసిఫిక్ పర్పస్ కి ప్రభుత్వం కేటాయింపు చేసిన కేటాయింపులు అని తెలుసు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఏ క్షణమైనా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయడానికి ఆస్కారం ఉందని తెలుసు. అయినా సరే ఈ ఆస్తి నాదంటే నాదని ఇవాళ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి కొట్లాడుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అక్రమ సంపాదనకి, ఈ రాజకీయపు పదవుల కోసం జరుగుతున్న ఈ పోరాటం కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళు ఎప్పుడైనా కూర్చొని పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సిద్ధాంత వైరుధ్యాలతో కనుక ఏదైనా వారి మధ్య విభేదాలు తలెత్తుంటే అది వేరే ముచ్చట. కానీ ఇక్కడ జరుగుతున్నది 100% స్వార్థ చింతనతో జరుగుతున్న పోరాటమే. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారితో ప్యాచప్ చేసుకోవాలన్నా, విజయలక్ష్మి గారు షర్మిల గారిని ఒప్పించాలన్నా అదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.